నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు టీడీపీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఈ రోజే రిజల్ట్స్ డే. అయితే ఇప్పటిదాకా వస్తున్నటువంటి రిజల్ట్స్ అన్ని చూసుకుంటే ఖచ్చితంగా బీజేపీ హవా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. వాస్తవానికి పశ్చిమ బెంగాల్లో దీది పరిస్థితి ఏందో కూడా మనకు అర్థమైపోతుంది. సో డబుల్ ఇంజన్ సర్కార్ పవర్ ఏంటి, స్పీడ్ ఏంటి అనేది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ యొక్క ఫలితాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. గతంలో దావోస్ కానీ ఇలాంటి వాటి దగ్గర కూడా పెట్టుబడిదారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ జగన్ వస్తాడా అనేటువంటి ఒక ప్రశ్నలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. కానీ ఈ రోజు రిజల్ట్ చూసిన తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ స్పీడ్ పెరిగినట్టు కనిపిస్తుంది. సో మొత్తానికి రానున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు? మనకు ఈ రోజున ఏదైతే ఎలక్షన్స్ జరిగి ఈ రోజు కౌంటింగ్ జరుగుతుంది కదా, జరిగిన రాష్ట్రాల్లో ప్రజలైతే చేంజ్ కోరుకున్నారు. ఎందుకంటే ఏదైతే గతంలో అధికారంలో ఉన్నదో అది ఎక్కడ కూడా అధికారంలోకి రాకపోవటం. అంటే ఒక కేరళ తీసుకుంటే కుటుంబంతో వాళ్ళు ఉన్న ఏదైతే సిపిఎం సిపిఐతోనూ కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి రావచ్చు, కానీ మిగిలిన రాష్ట్రాల పరిస్థితి తీసుకుంటే మటుకు అక్కడంతా కూడా బీజేపీ 3 రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం కానివ్వండి, ఒకటి డిఎంకే కూడా కోల్పోవటం. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా కంటిన్యూగా వాళ్ళే సీఎం, ఒకే పార్టీ ఉండదు. ఒక 5 సంవత్సరాలు ఒక పార్టీకి, ఇంకొక 5 సంవత్సరాలు ఇంకో పార్టీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ అక్కడ. అది కూడా కాకుండా విజయ్ గారు వచ్చి ఒక సినిమా నటుడుగా కావచ్చు, అక్కడ సినిమా వాళ్ళకి స్కోప్ ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం గతం నుంచి ఎంజీఆర్ గారి టైం నుంచి తీసుకుంటే జయలలిత గారు కావచ్చు, విజయకాంత్ గారు కావచ్చు, ఇప్పుడు విజయ్ గారు చూడొచ్చు. వాళ్ళ పార్టీ పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలోనే ఉండటం కానివ్వండి, వాళ్ళకి ఒక సీఎంఐ అధికారాలు ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో చూస్తే డిఎంకే ఓడిపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొన్న మహిళా బిల్ వీగిపోవటం కూడా అది కూడా ఒక కారణం. ఇంకొకటి వచ్చి టెంపుల్స్, వాళ్ళు హిందూ మతం మీద మాట్లాడిన ఇది కూడా. ఎందుకంటే హిందూ మతం గురించి వాళ్ళు సనాతన ధర్మం అనేది ఉండకూడదు అని ఒక అది ఉదయ్ స్టాలిన్ లాంటి వ్యక్తి మాట్లాడితే స్టాలిన్ ఖండించకపోవటం. ఇప్పుడు ఒకసారి ఏదో జనాలు చూసి ఒక ఉత్తేజంతో ఏదైనా మాట్లాడేశాడేమో అని అన్నప్పుడు వెంటనే ఒకసారి చెప్పాల్సిందో ఒక ఇది ఉంటుంది. ఎందుకంటే హిందువులందరూ కూడా దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. నాట్ ఓన్లీ తమిళనాడు ఒకటే ఆలోచించదు, ఇండియా మొత్తం ఆలోచించింది. ఏంటి అసలు ఒక సనాతన ధర్మం గురించి ఇంత ఇది కాదు, ఒక కరోనాతో పోల్చి ఇంత మాట్లాడారు అనేది. ఎందుకంటే ఇది ఇక్కడే పుట్టిన ఇది హిందూ మతం అనేది భారతదేశంలో పుట్టింది, బయట నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న మతం కాదు. అలాంటిది మనం ఎక్కడో వెళ్ళి మనం ఏమీ రుద్దట్లేదు. మనం ఉన్న చోట మనము కూడా అలా హిందూ మతాన్ని గురించి మనం ఆచరించడం కూడా తప్పు అనేటట్టు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా తమిళనాడులో ప్రజలు ఎక్కువ మంది భక్తులు ఎక్కువ, వాళ్ళకి ఎక్కడ ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా తమిళనాడులో ఉన్న వాళ్ళకి చేసే పూజలు కానివ్వండి, ఆ భక్తి కానివ్వండి, టెంపుల్స్ కూడా చాలా పెద్ద టెంపుల్స్. మనం ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఒక 10 ఏళ్ల క్రితం ఈ టెంపుల్ బాగుంది, ఒక 5 ఏళ్ల క్రితం బాగుంది, ఇట్లా మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే టెంపుల్స్ అన్నీ కూడా పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా అక్కడ సరైన వసతులు కల్పించకుండా ఇవన్నీ కూడా అన్నీ పాడుబడినట్టు అయిపోవటం, కానీ ఇవన్నీ కూడా హిందువులందరికీ కూడా ఒక బాధ అనేది అయితే ఉండింది. సరే ఒక్క ఛాన్స్ అంటే అదే జయలలిత గారు ఉండుంటే విజయ్ గారి పరిస్థితి ఎలా ఉండేదో ఏమో తెలియదు, కానీ జయలలిత గారు లేకపోవటం అనేది విజయ్ గారికి కలిసి వచ్చిన ఒక అవకాశం కూడా. అయితే మనం ఇక్కడ చూసుకుంటే వాస్తవానికి దావోస్ పర్యటన సంబంధించి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఏపీ టీం వెళ్ళినప్పుడు మళ్ళీ జగన్ వస్తాడా అనేటువంటి ఒక ప్రశ్నలు చాలాసార్లు ఉత్పన్నమయ్యాయి. అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా చాలాసార్లు చెప్పారు. సో ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల నుంచి బీజేపీ చాలా పెద్ద ఆధిక్యతతో ఉంది కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన అంచనాలు కూడా కంప్లీట్గా ఈసారి వీగిపోయాయి. కంప్లీట్గా ఈసారి జగన్మోహన్ రెడ్డి పులివెందలు కూడా కష్టమైనటువంటి ఒక చర్చ కూడా ఏపీలో నడుస్తుంది. వాస్తవానికి బయట రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతుందంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ మీద మొత్తం, ఎందుకంటే మనం కూటమిలో ఉన్నాము, బీజేపీతో కలిసి ఉన్నాము. సో ఒక చర్చ నేనైతే వస్తుంది. మీరు చెప్పినట్టు దావోస్లో మీటింగ్ జరిగినప్పుడు ఎవరైనా కూడా ఇండస్ట్రీస్ ఏదైనా ఒక కంపెనీ పెట్టడానికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం కియాని చూసాం. కియా వచ్చినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలో వచ్చినాక ఆ కంపెనీలన్నీ ఏ రకంగా
అంటే వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు. సో ఎవరైనా ఒక కంపెనీ పెట్టుకోవడానికి వచ్చినప్పుడు నెక్స్ట్ పొజిషన్ ఎలా ఉంటుందో అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈయనైతే ఇప్పుడు బాబు గారు సపోర్ట్ చేస్తున్నారు, రేపు ఇంకొక పార్టీ వస్తుందేమో, ఆ పార్టీ మనల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతుందేమో అనేది అయితే ఖచ్చితంగా ఎవరికైనా ఒక భయం అనేది ఉంటుంది. కానీ ఈ రోజున అలాంటి భయపడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ ఎలక్షన్స్ అన్ని చూస్తే, ఇక్కడ వచ్చిన మెజారిటీ కూడా చూస్తే మనం అన్ని చోట్ల కూడా డెఫినెట్గా ఒక చేంజ్ అనేది కోరుకున్నారు ప్రజలకి. అంటే కాంగ్రెస్ అనేది ఎక్కడా కూడా కనపడలేదు, కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా పోయింది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతము వైఖరి అనేది ప్రజలకు కూడా అర్థమైంది. సో ఆయన్ని తీసుకొని వచ్చి మళ్ళా ఆయనకైనా ఏపీలో సపోర్ట్ ఉంటుందేమో, ప్రజల మద్దతు ఉంటుందేమో అని అనుకుంటే కూడా అది కూడా ఉండే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఈ రోజున బీజేపీ కానివ్వండి, ఇప్పుడు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనకు ఏపీకి కావాల్సినవన్నీ కూడా అన్ని రకాల సపోర్ట్ మనకు ఉంటుంది. పోలవరం కానీ ఆగకూడదని కానివ్వండి, ఈరోజు గూగుల్ రావటానికే కానివ్వండి, అమరావతి నిర్మాణానికి వాళ్ళు ఇవ్వటమే కానివ్వండి, విశాఖ ఉక్కుకు కూడా వాళ్ళు ఫండ్స్ రేస్ చేయటం కానివ్వండి, ఇవన్నీ మనకి ఏది కావాలంటే అది ఏపీ ప్రభుత్వానికి అందుతూనే ఉంది. సో అట్లాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి స్కాములు, దోపిడీలు, డ్రగ్స్ ఇలాంటి వాటికి చేసుకొని రాష్ట్రాన్ని దీనస్థితికి తీసుకోవాలని అయితే ఏ రాష్ట్ర ప్రజలు కూడా కోరుకోరు. సో ఈ రోజున నెక్స్ట్ బీజేపీ పరిస్థితి బాగుంది, మనం కూటమిలో ఉన్నాం, కూటమి పరిస్థితి బాగుంది, బాబు గారు కూడా ప్రచారం చేసి వచ్చిన చోట్లంతా కూడా బాగుంది. సో ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఏపీ ప్రజలకు ఒక గ్యారంటీగా నమ్మకంగా అయితే ఉంది. ఎందుకంటే ఇక భవిష్యత్తులో కూడా కూటమి ఉంటుంది. సో కూటమి మూలాన అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది. అయితే మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ ఏఐడిఎంకే కావచ్చు, బీజేపీ ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక పార్టీస్ ఎలా గెలుస్తున్నాయో చూస్తున్నాం. అదేవిధంగా అటు ఆర్కే రోజా గారు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళారు, డిఎంకేకి సపోర్ట్ చేస్తూ ఆవిడ ప్రచారం చేశారు. వాస్తవానికి గతంలో కూడా ఏదైతే ఆర్కే రోజా గారు అటు క్రికెట్ టీంకి కావచ్చు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సపోర్ట్ ఇవ్వడం కావచ్చు, ఆల్ ద బెస్ట్ చెప్పినటువంటి ఒక పార్టీలు కావచ్చు, లేదా క్రికెట్ టీంలు కావచ్చు, ఇవన్నీ కూడా మూతపడిపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితిలో డిఎంకేకి వెళ్ళిందా, డిఎంకే ఓడిపోవడానికి కూడా ఒక కారణం ఆర్కే రోజా గారు ఆవిడ ఒక ఐరన్ లెగ్ పెట్టడం వల్ల ఇలా జరిగిందని కూడా ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ట్విట్టర్లో మొత్తం ఇప్పుడు అదే హైలైట్ అవుతుంది. మీరు దాని గురించి మీరు ఏం చెప్పారు? అంటే మనకు తెలిసిన విషయమే, ఆర్కే రోజా గారు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఓటమి అనేది మనం ముందే గ్రహించవచ్చు. అంటే ఆవిడ మాట్లాడే పద్ధతే కానివ్వండి, ఆవిడ ఆ పార్టీకి వెళ్ళింది, వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అని అన్నప్పుడే పక్కన ఉన్న తెలంగాణనే కావచ్చు, ఆ పక్కన ఉన్న బోర్డర్లో ఉన్న తమిళనాడే కావచ్చు, ఆ ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది. ఎందుకంటే ఉమ్మడి స్టేట్లప్పుడు తెలుగుదేశంలో పనిచేసిన ఆ మాటలు వేరు, తర్వాత ఎప్పుడైతే వైసీపీకి వెళ్ళిన తర్వాత ఆవిడ మాట్లాడిన భాష కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కనే ఉన్న బార్డర్ కాబట్టి తమిళనాడుకి కూడా బాగా అవగాహన ఉంది. ఎందుకంటే నగిరి నియోజకవర్గం బార్డర్లో ఉంటుంది, అక్కడ ప్రజలతో చాలామందికి మమేకమై ఉంటారు. అది కాకుండా ఆవిడ ఆర్టిస్ట్గా తెలుసు, ఆర్టిస్ట్గా తెలిసిన వ్యక్తిగా కూడా రజనీకాంత్ గారి గురించి ఆవిడ మాట్లాడిన మాటలు ఏవైతే మాట్లాడిందో అవన్నీ కూడా తమిళనాడు ప్రజలకు తెలుసు. ఆవిడైతే అసలు ఒక టైంలో తమిళనాడు వెళ్ళటానికి చాలా భయపడ్డది రజనీకాంత్ గారిని గురించి మాట్లాడిన తర్వాత. సో తర్వాత సారీ చెప్పటం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. అంటే వాళ్ళు రజనీకాంత్ గారిని కూడా చాలా దేవుళ్లాగా భావిస్తారు అక్కడ. ఆయన పార్టీ పెట్టుంటే పరిస్థితి ఇంకా ఉండేది, వేరే విధంగా ఉండేది. ఆయన ఓన్లీ పార్టీకి కాదు, పక్క రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి గురించి చెప్పిన దానికే ఆయన్ని ఆ రకంగా మాట్లాడటం అనేది అక్కడ తమిళనాడులో ప్రజలు జీర్ణించుకోలేకపోవటం. ఈవిడ విజయ్ గారిని కూడా వెళ్ళి కలిసింది, రోజా గారు వెళ్ళి విజయ్ గారిని కలిసింది, నాకు అక్కడ సీట్ ఇస్తారేమో అనేది రకాల ప్రయత్నాలు చేసింది, విజయ్ గారి పార్టీలో సీట్ కోసం ట్రై చేసింది. ఇవన్నీ చేసినా కూడా ఆవిడని పక్కన పెట్టారు, రానివ్వలేదు. సో రానికపోవటం, జగన్ గారికి బాగా డిఎంకేతో బాగా దోస్తీ ఉండటంతో సో డిఎంకేకి ప్రచారం చేయటం, ఆ పార్టీని నేలమట్టం చేసేసి ఇప్పుడు మళ్ళా వచ్చి రేపో ఎల్లుండో పెడుతుందండి ప్రెస్ మీట్ ఏదో ఒకటి. అవును. సో ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా డిఎంకే భూస్థాపితం కావడానికి మళ్ళీ జగన్ కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఒకనొక పెళ్ళి వాళ్ళ బ్రదర్ అనిల్కి సంబంధించిన వాళ్ళ కొడుకు పెళ్ళి కూడా వారితోనే చేసినట్టుగా ఉన్నారు. అప్పుడు కూడా అక్కడికి స్టాలిన్ కావచ్చు, ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి కలవడం జరిగింది. సో నిజంగా వైసీపీనే అక్కడ డిఎంకే పతనానికి కారణం అంటే ఏమంటారు? ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళారు, కలిశారు, ఆ రోజున వాళ్ళు తీసుకున్న ఫోటోనే కావచ్చు, మధ్యలో జగన్మోహన్ రెడ్డి, అటుపక్క స్టాలిన్, ఇటుపక్క ఉదయ్ స్టాలిన్ పెట్టుకొని ఒక ఫోటోని, అంటే వైసీపీ వాళ్ళు క్రేజ్, మా నాయకుడు క్రేజ్ చూడండి, పక్క రాష్ట్రం సీఎం పక్కన నిలబడుకొని మా సార్ని మధ్యలో పెట్టుకున్నారు
అనే ఓ రేంజ్లో వీళ్ళు పోర్ట్రే చేసుకున్న విధానం కానివ్వండి, అవన్నీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అయితే ఎక్కువ సెటిలర్స్ అక్కడ కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు చెన్నైలో తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సెటిల్ అయిన వాళ్ళు. సో అది ఆ రకంగా ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారంటే తమిళనాడులో చాలామందికి కూడా ఒక అభిమానం. అలాంటి ఆయనని ఇబ్బంది పెట్టిన విధానమే కానివ్వండి, ఆయనకి జరిగిన అవమానాలే కానివ్వండి, అవన్నీ కూడా ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంది తమిళనాడులో ప్రజలందరూ. సో ఖచ్చితంగా ఆ దృష్టి మూలానే తమిళనాడు వచ్చి ఎక్కువ ఫోకస్ చేస్తుంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ని, ఈ నాయకుడు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళతో కలిసి ఉన్నారు అనేది అయితే ఖచ్చితంగా ఎవరైనా చూస్తారు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి పట్టించుకోకుండా దాచుకోవటం సిద్ధాంతం. అదే సిద్ధాంతం తమిళనాడులో కూడా వచ్చింది. ఎట్లా రకం అంటే కరప్ట్ చేయడం అనేది ఒక తారాస్థాయికి తీసుకెళ్ళిపోయారు ఈ 5 ఏళ్లలో. సో అదంతా ప్రజల్లో వ్యతిరేకత అనేది బాగా కనపడ్డది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే ఆ ఆర్కే రోజా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు డిఎంకేతో గతంలో వాళ్ళకు ఉన్న రిలేషన్స్ ఫొటోస్ కూడా ఏవైతే ఉన్నాయో, అదిగాక ఆర్కే రోజా గారు ప్రచారం చేయడం వల్ల డిఎంకే పరిస్థితి ఏందని కావచ్చు, లేదా ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక కూటమికి సంబంధించి అటు చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రచారం ఎలాగ ఫలించదని కావచ్చు, కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి ఎన్నికల్లో తన పరిస్థితి ఏందో ఈ రోజుతో డిసైడ్ అయిపోయింది. సో చూద్దామని ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.